సరే మొన్న ఇటీవల కాలంలో ఒకటి వచ్చిందండి, ఏది ప్రత్యేక హోదా అనేటువంటిది మన రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ని కుదిపేసినటువంటి వాస్తవం. ఆ ప్రత్యేక హోదాకి అన్ని పార్టీలు అంటే ఒక్క తెలుగుదేశం తప్ప దాదాపుగా అన్ని పార్టీలు కూడా సమరం అంటే ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే ప్రజా చైతన్య కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ చేసినాయి. అయితే ప్రత్యేక హోదా ఉన్నటువంటి త్రిపురకి పెద్దగా ఉపయోగం జరగలేదనేటువంటిది మాణిక్ సర్కార్ గారు చెప్పారు అనేటువంటిది వాదన వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అది చాలా పొరపాటు అండి. అంటే సత్యాన్ని ఇటు నుంచి కాకుండా అటు నుంచి చూపించడం. దీని మీద నేను రాశాను, వ్యాసం కూడా రాశాను. వాస్తవంగా మాణిక్ సర్కారు ఉత్తరం రాశాడండి. వాస్తవంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సమావేశమై మాకున్న ప్రత్యేక హోదాను ఉపసంహరించే ప్రయత్నం ఏదో కేంద్రం చేస్తున్నట్టుగా ఉంది, అలా చేయకండి, మీరు మాకు సమయం ఇస్తే మేము వచ్చి కలుస్తాము అని చెప్పి మాణిక్ సర్కార్ ఉత్తరం రాశారు. దాని మేరకు నరేంద్ర మోడీని కలిసి మీరు ఉపసంహరించకండి అని ఒక మెమొరాండం కూడా ఇచ్చి వచ్చారు. వచ్చిన తర్వాత నేనైతే చెప్పాను, కానీ ఆయన ఆ విషయం మీద మాట్లాడలేదు, సాధారణంగా మాట్లాడారు అని ఆయన అసంతృప్తి కూడా వెలిపుచ్చారు. అంటే మాణిక్ సర్కార్ గారు చెప్పలేదు, మాణిక్ సర్కార్ అలా చెప్పలేదు, లాభం లేదు. అలాగే నేషనల్ ఎన్డీసీ సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. దీని మీద ఆయన రాసిన ఉత్తరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవ్వడం లేదు అని చెప్పి విమర్శించడానికి, అసలు లాభం లేదని చెప్పారంటానికి చాలా హస్తమశకాంతరం తేడా ఉంది. ఇది సత్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కొన్ని పత్రికలు రాసినాయి, అలా చేసాయి అంతే. ఆయన విమర్శ ఏంటంటే మాకు చేయాల్సింది చేయడం లేదు, ఇదివరకు మాకు 2500 కోట్లు వచ్చేవి, ఇప్పుడు రావడం లేదు, ఇది లేకుండా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడం చాలా కష్టమని ఒక ఆవేదనను, అసంతృప్తిని ఆయన వెలిబుచ్చాడు తప్ప అది అనవసరమని లేదా దాన్ని ఆయన వదిలేశానని, అది దండగానే ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే అస్సాం శాసనసభలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం శాసనసభలో కాంగ్రెస్ ఈ విషయాన్ని లేవనెత్తింది. ప్రత్యేక హోదా మీరు పోగొట్టారు, అంతకుముందున్న ముఖ్యమంత్రి కేసు వేస్తానని కూడా చెప్పాడు కేంద్రం మీద. ప్రత్యేక హోదా అంటే అక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది కదండి. ఎక్కడ? అస్సాం ఉంది, హోదా కూడా ఉంది, కానీ హోదాను ఎత్తేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి బీజేపీ వల్ల. మీరేమో దీని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే జరుగుతుందో చర్చ, అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద కూడా అలాగే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడింది, అక్కడ అస్సాం ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అంటే మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? ఏది ప్యాకేజీ అనేది ఇక్కడ ప్రశ్న. మొన్న ఇచ్చిన దాంట్లో వాళ్ళ ప్యాకేజీ ఏముందంటే, ఒకటి పోలవరము, రెండోది ఈ హోదా వల్ల వచ్చే అదనపు రాయితీలను వాళ్ళు కలపడము, మూడోది రాజధానికి సహాయం చేయడము, నాలుగవది రెవెన్యూ లోటును లెక్క కట్టి భర్తీ చేయటము. ఇందులో ఏది కూడా క్వాంటిఫికేషన్ లేదు, పరిమాణంలో మేము ఇంత ఇస్తామని వాళ్ళు ఏది చెప్పలేదు. పోలవరం చాలా పాత వాగ్దానమే. ప్రత్యేక హోదా వచ్చేదని ఎలా లెక్క కడతాడు? విక్రమ్ గారు పరిశ్రమ పెడతానంటే విక్రమ్ గారికి రాయితీ ఇస్తారు, నేను పెడతానంటే నాకు ఇస్తారు. వీటిని మీరు ముందుగా ఎలా లెక్క కడతారు? అసలు ఎలా చేస్తారు? ఇది ఒక ప్రశ్న. హోదా వల్ల లాభం లేదన్న మాట చాలా పొరపాటు. ఇది వచ్చిన తర్వాత నేను అధ్యయనం చేశాను. ప్రణాళికా సంఘం ప్రత్యేకించి ఒక బృందాన్ని నియమించి అధ్యయనం చేస్తే వాళ్ళు జార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా రాకముందు పరిస్థితులు, తర్వాతవి చాలా స్పష్టంగా అధ్యయనం చేశాడు. 100 రెట్లు శాతం తేడా ఉంది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఒకటి, ఉద్యోగ కల్పన కానీ, ఉత్పత్తి పెరుగుదల కానీ, మొత్తంగా ఆ రాష్ట్రాల యొక్క సంపద పెరుగుదల కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు ఆ యజమానులను కలిశారు. మీరు హోదా ఉండకపోతే వచ్చేవాళ్ళు అంటే మేము వచ్చేవాళ్ళం కాదు అని వాళ్ళలో 80% మంది చెప్పారు. ఇవన్నీ నేను తొందరలో ఒక పుస్తకం కూడా వేయబోతున్నాం. సరే, కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పుడు మీరు శ్రీశ్రీ గారి కవితని ఉదహరించారు. అంటే మీరు శ్రీశ్రీ గారికి జీవితాన్ని నిశితంగా గమనించారు, ఆయన అధ్యయనం చేశారు, చాలా పుస్తకాలు కూడా రాశారు. ఇంకోటి చాలా పుస్తకాలకు మీరు సంపాదకత్వం వహించారు, మీరే స్వయంగా రాశారు. ఏంటి శ్రీశ్రీ మీద మీ అంత అంటే ప్రభావం ఏ విధంగా పడింది మీ? అంటే చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం అంటే ఒకటి ఆసక్తి. మా నాన్న కమ్యూనిస్ట్ నాయకుడు నరసింహయ్య గారు అని, ఆయన కర్నూలు జిల్లాలో చాలా. అది మీ నేపథ్యం ఏంటంటే కర్నూలు జిల్లా? కర్నూలు జిల్లా అది.